మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డి జిల్లాలో ఉన్నాము. అట్లూరు ఎల్లారెడ్డికి సంబంధించిన చెరువు ప్రాంతంలో ఉన్నాం. సో ఏదైతే మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఆత్మహత్యలు అనేటివి కలకలం రేపినాయి. అసలు ఇవి ఆత్మహత్యలా లేకపోతే హత్యలు చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించారా అనే దానిపైన అయితే చాలా వరకు కూడా డౌట్స్ అనేటివి మనకి క్రియేట్ అవుతూ ఉన్నాయి. సో అట్లూరు ఎల్లారెడ్డికి సంబంధించిన చెరువు దగ్గరికి అయితే వచ్చినాము. పోలీస్ అధికారులు ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తూ ఉన్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. రీసీన్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకి ఇక్కడికి వచ్చి ఏదైతే మనకి కానిస్టేబుల్ శృతి, అదేవిధంగా ఎస్ఐ బిక్నూర్ ఎస్ఐ అయినటువంటి సాయి కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి మనకి నిఖిల్. సో ఈ ముగ్గురు కూడా వాళ్ళు ఒకరి వెనుక ఒకరు వాళ్ళు చెరువులో పడి చనిపోయినట్టుగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తూ ఉంది. ఒకరిని ఒకరు రక్షించుకునే టైంలోనే వీళ్ళు పడిపోయి ఉండొచ్చు అనేది పోలీస్ ఆఫీసర్స్ల వర్షన్. కాకపోతే ఇక్కడ శాంపుల్స్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చారు. వాటర్ శాంపుల్స్ తీసుకోవడానికి అయితే ఉన్నతాధికారులు అయితే రావడం జరుగుతూ ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఆ రోజు అంటే దాదాపుగా క్రిస్మస్ రోజు, అంటే దాదాపు డిసెంబర్ 25th రోజు అయితే ఇక్కడ ఇన్సిడెంట్ అయితే జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఈ ఏరియాలో ఎట్లా ఉంది అనే సిచ్యువేషన్ దాని మీద అయితే ఒక ఇన్వెస్టిగేషన్ అయితే జరుపుతూ ఉన్నారు అనేది తెలుస్తుంది. ఎవరైతే అధికారులు ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ శాంపుల్స్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు డైరెక్షన్స్, అంటే ఈ చెరువుకి నలువైపులా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ డైరెక్షన్కి సంబంధించి, అంటే ముందు ఎవరు ఉన్నారు, పక్కన ఎవరు ఉన్నారు, రైట్ అండ్ లెఫ్ట్ ఎవరైతే ఉన్నారు అనే దానిపైన అయితే ఒక వాళ్ళందరినీ అయితే పిలిపించి వాళ్ళ అడ్రస్, అదేవిధంగా వాళ్ళ సైన్స్ అయితే తీసుకోవడం జరిగింది, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎవరు ఏ దిక్కు నుంచి చూశారు అనే దానిపైన కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది అనే దానిపైన అయితే పోలీస్ అధికారులు ఇవన్నీ అయితే తీసుకుంటామనేది తెలుస్తూ ఉంది. ఉన్నత అధికారులు ఎవరైతే మనకి ఈ కేసు గురించి మాట్లాడుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇట్లాంటి హత్యలు జరగడం అనేది తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు. అంటే సామాన్య ప్రజలు ఆత్మహత్య చేసుకోవడం వేరు, దాంతోపాటు ఏదైతే మనకి పోలీస్ డిపార్ట్మెంట్లోనే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే హత్య చేసుకున్నారా అనే దానిపైన అయితే, హత్యలు ఎవరైనా చేశారా అనే దానిపైన అయితే చాలా వరకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడతా ఉంది. ఎవరైతే శృతికి సంబంధించిన కుటుంబీకులతో కూడా మనం మాట్లాడినాం. వాళ్ళు మాట్లాడిన వే ఆఫ్ టాకింగ్లో మనకి ఏమనిపించిందంటే, ఎవరైతే ఎస్ఐ సాయి కుమార్ గురించి మనం మాట్లాడినాం, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ అనేటువంటి నిఖిల్, సో వీళ్ళిద్దరు గురించి కూడా మనం మాట్లాడినాం. వీళ్ళిద్దరు గురించి కూడా ఎవరైతే ఆ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్లీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నెగిటివ్గా చెప్తారు అని మనం అనుకున్నాం. కాకపోతే వాళ్ళైతే పూర్తిగా పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. సో ఎస్ఐ గురించి అంతే మాట్లాడుతూ ఉన్నారు, దాంతోపాటు నిఖిల్ గురించి కూడా అంతే మాట్లాడుతూ ఉన్నారు. సో నిఖిల్ గురించి వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఏవైతే మనకి ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ అది ఇది అని చెప్పేసి మనం మాట్లాడినాం. అలా అంటే దీన్ని మాత్రం ఖచ్చితంగా మేము కొట్టి పారేస్తున్నాం, ఎందుకంటే ఇట్లాంటిది ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళు బల్లగుద్ది చెప్తా ఉన్నారు. ఎస్ఐతోని మరి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కూడా ఎవరైతే తల్లిదండ్రులు, అంటే పిల్లలకి ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా అయితే ఖచ్చితంగా తల్లిదండ్రులతో మనం చెప్పుకుంటూ ఉంటాం. కాకపోతే అలాంటి ఇష్యూ కూడా మా దగ్గర రాలేదు అనేది మనకి శృతి పేరెంట్స్ వర్షన్. సో ఎవరైతే శృతికి సంబంధించిన ఎవరైతే కొలీగ్స్ కావచ్చు, మనకి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మనం మాట్లాడినాం. అదేవిధంగా ఫైనల్ లాస్ట్ కాల్ ఏదైతే ఉందో వాళ్ళ తమ్ముడు, సో నవీన్తో కూడా మనం మాట్లాడినాం. నవీన్తో మాట్లాడితే డిసెంబర్ 24th రోజు, దాని తర్వాత డిసెంబర్ 25th రోజు నుంచి కూడా దాదాపు 2-3 టైమ్స్ అయితే కాల్ చేశామని చెప్పేసి ఆయన చెప్పాడు. కాకపోతే 24th రోజు తను బీబీపేట్ పోలీస్ స్టేషన్ నుంచి రిటర్న్ అయిన తర్వాత బై బస్ అయితే వచ్చింది, బై రోడ్ అయితే బస్సులో వచ్చింది అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దాంట్లోనే తను ఏదైతే మనకి గాంధారి ఎక్స్ రోడ్ వరకు కూడా నేను వచ్చినాను అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్తో కూడా తను మాట్లాడినట్టు ఒక ప్రాథమిక సమాచారం కాదు, ఇది ఖచ్చితంగా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇదంతా చూస్తే మాత్రం అక్కడి నుంచి ఈ సీన్ అనేది క్రియేట్ చేశారు అన్నట్టు తెలుస్తూ ఉంది. మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మళ్ళీ ఎవరైతే మనకి ఒక దాబా దగ్గర ఎస్ఐ సాయి కుమార్, అదేవిధంగా దాంతోపాటు ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి నిఖిల్, వాళ్ళిద్దరు కూడా ఒక దాబా దగ్గర ఆగి
వాళ్ళు భోజనం చేయడం జరిగింది అనేది ఒక సమాచారం అయితే రావడం జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది అనే దానిపైన అయితే ఖచ్చితంగా పోలీస్ అధికారులు ఆరా తీయాలి. ఎందుకంటే ఆ లొకేషన్ ప్రామిసెస్లో సీసీ ఫుటేజ్ని అయితే జల్లడ పడతా ఉన్నారు. ఇప్పటికే మనకి గాంధారి ఎక్స్ రోడ్ నుంచి స్టార్ట్ అయిన ఈ సీసీ ఫుటేజ్కి సంబంధించిన జల్లడ పట్టడం అనేది మొత్తం కామారెడ్డి ఎక్కడెక్కడ ఏ ఏరియాలో వాళ్ళు వెళ్ళారు అనే దానిపైన అయితే పూర్తిగా ఒక దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నాము అని చెప్పి తెలుస్తూ ఉంది. కానీ ఏదేమైనప్పటికీ పోలీస్ ఆఫీసర్స్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. మనము మార్నింగ్ కూడా సదాశివ నగర్ పోలీస్ స్టేషన్కి అయితే మనం వెళ్ళాం. ఎవరైతే మనకి సిఐ గారు కావచ్చు, ఎస్ఐ గారు, సో వాళ్ళిద్దరితో మాట్లాడిన టైంలో మనకి ఎస్ఐకి సంబంధించిన మొబైల్ ఫోన్స్ అయితే అవి ఖచ్చితంగా వాటర్లో ఇదైపోయింది కాబట్టి అవి డెడ్ అయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి కాల్ డేటా అదేవిధంగా వాట్సాప్ చాట్స్ అనేది మరి ఎట్లా తీశారు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళ కాల్ డేటా తీసినామని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉంటే, ఏదైతే సిఐ గారితో మనం మాట్లాడితే ఆ ఫోన్ అనేది డెడ్ అయి ఉంది, ఖచ్చితంగా అది స్టార్ట్ కావడానికి ఇంకా 2 days పట్టేటట్టుంది అని చెప్పేసి మనకి సిఐ చెప్పడం జరిగింది. కాకపోతే ఇదంతా చూస్తే మాత్రం లాస్ట్కి ఎక్కడికి పోయినా కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడుతూ ఉంది. అయితే శృతి తల్లిదండ్రులతోని మాట్లాడితే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం వెళ్ళాం. కానీ అక్కడ కూడా ఫైనల్గా వాళ్ళు చెప్తా ఉన్నారు, లాస్ట్కి వాళ్ళు ఒక క్వశ్చన్ మార్క్, వాళ్ళ దగ్గర కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ముగ్గురు కూడా చాలా మంచిగా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. మళ్ళీ తర్వాత గాంధారి ఎక్స్ రోడ్ నుంచి యూటర్న్ అయిన తర్వాత అసలు ఏం జరిగింది అంటే ఈ మధ్యలో ఏం జరిగింది, ఏదైతే గాంధారి ఎక్స్ రోడ్ నుంచి మనకి కామారెడ్డి నియర్ బై లొకేషన్లో అసలు ఏం జరిగింది అనేది చాలా పెద్ద చర్చ అయితే రేగుతూ ఉంది. ఏదైతే మనకి ఈ ముగ్గురే కాకుండా వీళ్ళ వెనుక ఇంకెవరైనా ఉన్నారా అంటే నార్మల్గా ఏదైతే మనకి లావాదేవీల గురించి మనం మాట్లాడుకుంటే సెటిల్మెంట్ విషయంలో ఎవరైనా వీళ్ళని పిలిపించారా అనే దానిపైన కూడా చాలామంది ఇవాళ ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ టైంలోనే ఎవరైనా వీళ్ళని తోషుండొచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం పోలీస్ ఆఫీసర్తో మాట్లాడినప్పుడు శృతి డెడ్ బాడీ పైన అయితే గాయాలు ఉన్నాయని చెప్పేసి మనము సుమన్ టీవీ ఆధ్వర్యంలో మనం ప్రతిసారి కూడా ఫస్ట్ నుంచి కూడా మనం అదే చెప్తా ఉన్నాం. కాకపోతే దెబ్బలు అనేది లేదు అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ల వర్షన్. కాకపోతే శృతి ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి ఎవరైతే మనం మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆమె చెవులో నుంచి బ్లీడింగ్ అయింది, ముక్కులో నుంచి బ్లీడింగ్ అయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఎవరికి కాని గాయాలు ఈ అమ్మాయికి ఎందుకు అయినాయి అనేది కూడా వాళ్ళు ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్తో మాట్లాడితే అసలు ఎక్కడ కూడా ఎవరికి ఏం గాయాలు లేవు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడనేమో వీళ్ళ వర్షన్ ఏమో ఈ రకంగా ఉంది. అంటే ఏం జరుగుతా ఉంది అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే అమ్మాయిని తీసుకొని రావడము, కార్లో వచ్చే టైంలోనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా జరిగిందా అంటే కార్లోనే గొడవ పెట్టుకోవడం జరిగిందా, ఒక్కసారిగా కార్ డోర్ తీసుకున్న తర్వాత శృతి ఇక్కడికి వచ్చి తను ఆత్మహత్య చేసుకుందా అనే టైంలో ఎవరైతే అది ఆపబోయి అంటే తను ఎవరినైతే రెస్క్యూ చేసే టైంలో నిఖిల్ దాంట్లో పడ్డాడా, లేకపోతే వాళ్ళిద్దరిని సేవ్ చేసే టైంలో ఎస్ఐ సాయి కుమార్ వాళ్ళని కాపాడడానికి వెళ్ళి తను కూడా అదే లీలలో మునిగి చనిపోయాడా అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కాకపోతే ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా జరుగుతూ ఉంది. ఎలాంటి రూమర్స్ అయితే క్రియేట్ చేయొద్దు అని చెప్పేసి స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది కామారెడ్డి ఎస్పీ అయినటువంటి సింధు శర్మ గారు. సో ఇందులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చినాం. సీన్ రీక్రియేటివ్కి సంబంధించి ఎవరైతే మనకి డైరెక్షన్స్ మనకి సౌత్ వెస్ట్ నార్త్ దీంట్లో ఎవరైతే ఉన్నారో ఈ చెరువుకి సమీపంలో ఉన్న ఇప్పుడు HP పెట్రోల్ పంప్ అని చెప్పినాం. అంటే ఆ టైంలో దాదాపు అంటే ఇక్కడ ఈ చెరువు గురించి మాట్లాడుకుంటే 200 ఎకరాల చెరువు అండి ఇది. సో ఈ చెరువులో దాదాపు నైట్ అంటే రాత్రి పగలు అనే తేడా లేకుండా ఫిషింగ్ చేస్తూ ఉంటారు. ఏదైతే మనకి చేపల వేట అనేది కొనసాగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎందుకు లేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇంకోటి ఏంటంటే ఆ టైంలో అంటే దాదాపు మనకి నవీన్ చెప్పిన విషయం గురించి మాట్లాడుకుంటే దాదాపు 12 o'clock నుంచి 1 o'clock టైంలో లాస్ట్ కాల్ అయితే నేను మాట్లాడినా అని చెప్పారు. 1 నుంచి అంటే ఏదైతే మనకి మధ్యాహ్నం December 25th ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి అసలు ఏం జరిగింది, ఈ 6 hours ఏం జరిగింది అనేది చాలా పెద్ద క్వశ్చన్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా అసలు ఏం జరుగుతుంది అంటే అందరూ థాట్స్ అంటే ఎవరికి ఉన్న ఆలోచనలు వాళ్ళు చెప్తా ఉన్నారు, అసలు ఏం జరిగింది అనే దానిపైన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఫైనల్గా ఒక క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. కాకపోతే చాలామంది కూడా అంటే మనం సుమన్ టీవీ వేదికగా కూడా మనం చాలాసార్లు కూడా మనం చెప్పినాం ఫస్ట్ డే నుంచి. అంటే ఎవరైతే సాయి కుమార్ గురించి మనం మాట్లాడుకుంటే సాయి కుమార్ గారితో మనము ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఒక క్యాండిడేట్ అయితే వివాహం కాలేదు అని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడము, దాంతోపాటు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు అని చెప్పేసి మనం చెప్పినాం. కాకపోతే ఆ టైంలో ఎస్ఐ సాయి కుమార్ మనకు ఒక మాట చెప్పడం జరిగింది, మనని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలా.
ఎందుకంటే అట్లాంటి థాట్ వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోవాలా అన్న తనే ఇవాళ ఆత్మహత్య చేసుకుండా లేకపోతే తన కూడా హత్యకు గురయ్యాడా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో ఏదేమైనప్పటికీ ఉన్నత అధికారులు కూడా ఇక్కడికి చేరుకోబోతూ ఉన్నారు. ఎవరైతే విచారణ అధికారి అయినటువంటి సిఐ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు కూడా ఇక్కడికి మరికొద్దిసేపట్లో వస్తూ ఉన్నారు. ఈ వాటర్ శాంపుల్స్ని అయితే ఒక దాదాపు 3 బాటిల్స్ని అయితే తీసుకోవడం జరిగింది. ఆ బాటిల్ అంటే దాన్ని అంటే ఏ ల్యాబ్కి పంపించే అవకాశం ఉందని చెప్పేసి మనకు తెలుసా ఉంది. దీంతోపాటు ఎవరైతే ఎవరైతే మనకి ఈ 4 డైరెక్షన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డేటాను అయితే తీసుకొని పోయారు. సెల్ ఫోన్ నెంబర్స్, అదేవిధంగా A to Z ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకొని వెళ్ళినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఇదంతా కూడా ఒక సిచ్యువేషన్, అంటే ఇది ఏం జరుగుతుంది అనే దానిపైన అయితే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే ఆ రోజు కార్లో ముగ్గురే వచ్చారా, లేకపోతే వాళ్ళతో పాటు ఇంకెవరైనా వచ్చారా అనేదైతే చాలా వరకు కూడా ఒక ఉత్కంఠ అయితే రేగుతూ ఉంది అనేది తెలుస్తోంది. సో ఏదేమైనప్పటికీ ఇంకొక కొన్ని రోజుల వరకు ఖచ్చితంగా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా జరిగిన తర్వాతనే ఈ క్లూస్ అనేవి, అంటే ఏమైతే ఇన్వెస్టిగేషన్లో ఏమైతే బయటపడతా ఉన్నాయో అవన్నిటిని కూడా మేము బయట పెడతామని చెప్పేసి కామారెడ్డి ఎస్పీ అయినటువంటి సింధు శర్మ గారు అయితే చెప్పడం జరుగుతాం. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, అడ్లూరు ఎల్లారెడ్డి, పెద్ద చెరువు నుంచి.